పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల మందు మితముగా. ఉదాహరణ రన్నింగ్ చేయాలనుకోండి, తిండి విషయంలో మితంగా ఉంటాడు, ఎలా పడితే అలా తినడుగా. నిద్ర విషయంలో మితంగా ఉంటాడు, టైంకి నిద్రపోతాడు. అలాగే చేసే పనులన్నీ లిమిట్ లో చేస్తాడు. ఎందుకంటే రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ రావాలంటే ఏమంటే పాటించవలసిన నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తాడు. అప్పుడే అతను పోటీలో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. అవేమి పాటించకుండా 24 గంటలు తింటున్నవాడు రన్నింగ్ లో పరిగెత్తగలడా? 4 అడుగులు వేయగానే ఆయాసం మొదలవుతుంది. వాళ్ళకి పరిగెత్తలేరు. ఏ పోటీలోనైనా పాల్గొవాలంటే ఆరోగ్య సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించాలి, మెలకువలు తెలుసుకోవాలి. అందుకే వాళ్ళకి ప్రత్యేకంగా కోచ్ ఉంటాడు. చూడండి, ఒక పోటీలో గెలుపొందడానికి ఇన్ని కష్టాలు ఈ భూమి మీద పడుతుంటే మరి పరలోకం సంపాదించాలంటే మనం ఎన్ని కష్టాలు పడాలి. మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే మనం దేవుని పనిలో నిదానం అయిపోతాం, స్లో అయిపోతాం. వీరు ఈ లోకంలో ఎందుకు మితంగా ఉన్నారట? క్షయమగు ఒక కిరీటం, ఒక కప్పు కోసం ఉంటారు. మనమైతే అక్షయ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అంటే అక్షయ కిరీటం మనకి ఇవ్వబోతున్న దేవుడు ఏమిపోతున్నాడు? అక్షయ కిరీటం, జీవ కిరీటం, నీతి కిరీటం. ఇక్కడిచ్చే కిరీటాలన్నీ ఒకనొక రోజు పాడైపోతాయి. కానీ దేవుడిచ్చే కిరీటం ఎప్పటికీ పాడవ్వని కిరీటం, అక్షయ కిరీటం మహిమలోనికి తీసుకువెళ్తుంది.